వైఎస్ షర్మిల ఎంట్రీపై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పారన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు టచ్లో ఉన్నారంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ ఇండియా అలయన్స్తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ మరో యాత్రకు చేయనున్నట్లు పునరుద్ఘాటించారు. త్వరలో చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రి రానున్నట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ కామెంట్స్ చేశారు గిడుగు రుద్రరాజు. గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాలంటీర్లందరూ కూడా ఎంతో కొంత వ్యయ ప్రయాసాలు వచ్చి కష్టపడి ప్రభుత్వం తరఫున పనిచేస్తుంటే వాళ్ళు ప్రభుత్వం పూర్వం నిర్దేశించిన విధంగానే వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వాటిలన్నింటినీ కూడా వర్తింపజేయాలి. సో ఈ విధంగా ప్రజాక్షేత్రంలో సమ్మెలు మొత్తం ఎంప్లాయీస్లో అన్రెస్ట్ ఉంది, ప్రజల్లో అన్రెస్ట్ ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అన్రెస్ట్ ఉంది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి రోజుల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిపాలన చూసిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వలన జరిగింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ట్రైబల్స్కి, గిరిజనులకి, ఆదివాసీలకి భూ హక్కుల చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా మరి విద్యకు సంబంధించి ప్రధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి స్కీమ్స్, ప్రధానంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది. సో ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేటువంటి పరిస్థితిలో ఉంది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అయితేనే మేలు. దేశంలోనూ కాంగ్రెస్ రావాలి, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ వస్తే ప్రత్యేక తరహా వస్తుంది. పోలవరం లాంటి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మనం వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీని పొందొచ్చు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖపట్నంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. దాన్ని